పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలిలో మన రైతు మన పాలకులు బహిరంగ సభలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు నరికేస్తాం, చంపేస్తామంటే నాలుక కోస్తామంటూ ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. మాజీ మంత్రి కారుమూరి త్వరలోనే టీడీఆర్ గ్రాండ్ల కుంభకోణంలో జైలుకు వెళ్తారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అలాగే వైసీపీ నాయకులకు సంస్కారం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నాయకుల జోలికొస్తే కాళ్ళు చేతులు నరికేస్తామని శ్రీనివాస వర్మ చెప్పారు. నుండి 5 రోజులు కనీసం ఢిల్లీలో ఉండాలా, 2 రోజులు మాత్రమే నాకు ఇక్కడికి అవకాశం ఉంటుంది. ఈ ఎర్రిపప్ప టీడీఆర్ నిధుల పేరుతో పెద్ద ఎత్తున తణుకు మున్సిపాలిటీలో 100 కోట్లు దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి, అవినీతికి మారిపోయారు ఈ ఎర్రిపప్ప. మనం సమన్వయంతో పోవాలి అనుకుంటే మనల్ని రెచ్చగొడుతూ ఏదో 100 మంది కార్యకర్తలు ఉన్నారు కదా మీటింగ్లో, ఏదో మాట్లాడితే చప్పట్లు కొడతారంటే నాలుగు కోసేస్తామనేటువంటి సంగతి ఇవాళ ఎరిపాపుకు చెప్తున్నాయి. ఎప్పచ్చినా కొడుకు చెప్తున్నా, నోరు మూసుకుని నీ పని నువ్వు చూసుకో. టీడీఆర్ కుంభకోణం నువ్వు అతి కొద్ది రోజుల్లో నువ్వు జైలుకి వెళ్ళిపోవడం ఖాయం. టీడీఆర్ కుంభకోణంలో నువ్వు జైలుకి వెళ్ళి చెప్పకూడి తినడం ఖాయం చాలా తక్కువ సమయంలో. కాబట్టి పరిధి మించి మాట్లాడద్దు దయచేసి. రాజకీయాల్లో భాష చక్కగా ఉండాలి, సరైనటువంటి భాష మాట్లాడాలి. రాజకీయాల్లో నెక్స్ట్ మంచి మాట్లాడు.